హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మనకు లైఫ్లో అంటే మన జీవితంలో మనకు కొన్ని నమ్మకమైన ఆధారాలు ఏంటంటే, ఒకటి మనం బాల్యంలో ఉన్నప్పటి నుంచి మాతృప్రేమ అంటే తల్లి ప్రేమకు ఆదరణ ఒకే స్థాయిలో ఉంటుంది. అంటే కొంతమంది ఇప్పుడు ఎట్లుంటారంటే, నాది ల్యాన్సర్ కారు, నీది డిజైర్ కారు, నాది బెంచ్ కారు అన్నట్టు కొన్ని స్థాయిలు ఉంటాయి కదా, చిన్న స్థాయి, మధ్య స్థాయి, హై స్థాయి అని. కానీ తల్లి ప్రేమ లోపల ఒకటే స్థాయి ఉంటుంది. అది ధనికుడు కానీ, పేదికుడు కానీ, మధ్య తరగతి తల్లి కానీ, తల్లివి మాతృత్వంలోని ప్రేమ ఒకటే ఉంటుంది. రెండవది వచ్చేసి ఏంటంటే, బాల్యం నుంచి మనము చేసే చిల్లర కొన్ని కొంటె పనులు అన్నమాట. మన వెంబడి ఫ్రెండ్స్ ఉంటారు, చిన్న చిన్న చిల్లర పనులు చేస్తుంటాము, కుంటె పనులు, వద్దంటే బ్యాట్ బాల్ ఆడడం, ఇలాంటి సంగతి అనమాట. అయితే అక్కడ వచ్చేసి ఏంటంటే, మనకు విలువైన ఏంటంటే రెండే అనమాట. ఒకటి తల్లి ప్రేమ, ఒకటి రెండోది బాల్యంలో మనం నమ్మకంగా స్నేహం చేస్తాం చూడు, అదనమాట. తిరిగి రానివి లైఫ్లో నువ్వు ఎంత పెద్ద స్థాయికి అయినా కానీ తిరిగిరాని క్షణాలు, తిరిగిరాని అనుభూతులు, తిరిగిరాని ఒక ఒక ఏంటంటే, ఎంత వెచ్చించినా కానీ మళ్ళీ కొనలేని క్షణాలు అవి. కాబట్టి గతాన్ని మర్చిపోయి ఎప్పుడు ఉండొద్దు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, రీసెంట్లీ మొబైల్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నామో అందరికీ ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు. ఒకటి డబ్బుల పరంగా అయినా కాదు, సరే ఏదైనా అనుకోని పని గురించి అయినా పర్వాలేదు, వర్క్ గురించి కానీ, చిట్టి డబ్బుల గురించి కానీ, ఎన్నో సమస్యల గురించి ఏదైనా ఫోన్ కాంటాక్ట్ ఉంటుంది మనకు. ఒక వ్యక్తి, అవతల వ్యక్తి మనకు కాల్ చేస్తున్నంటే స్పందించండి, ఇమీడియట్లీ స్పందించండి. సార్ నాకు కాల్ చేయకండి, ఒక వారం టైం ఉందని చెప్పండి, అడగండి. ఎందుకంటే అవతల మనిషి ఎంతో నమ్మకంతో మీకు కాల్ చేస్తున్నాడు. అయితే తను డిసప్పాయింట్ అయిన మూమెంట్లు ఏమవుతుందంటే, ఇలాంటి డిసప్పాయింట్లతో చాలా మటుకు మనుషులు చాలా నష్టపోయిన వాళ్ళు అనమాట. ఏంది నాకు కాల్స్ లేవాడతలేడు, ఏం సంగతి అంటే, ఓ డబ్బుల గురించి రెడీ ఉంటాడు, ఓ పెళ్ళి పెట్టుకొని డబ్బులు అడగడానికి రెడీ ఉంటాడు, 10 రూపాయలు అప్పడుతాడు అనమాట. అయితే కొంతమంది రింగ్ అయినా కానీ నాకు చెవుడులే, నాకు బస్సు హారనైనా వాడదు, ముందుకెళ్ళి వెళ్ళిన వెహికల్ అన్నట్టు ఉండిపోతారు. అలా కేర్లెస్ చేయకండి. ఒకటి, మనిషికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఫోన్ కూడా మనం అంతే ప్రాధాన్యత ఇస్తున్నాం. కాబట్టి ఆ ఫోన్ కూడా ఒక మనిషి చేస్తేనే మనకు అలారం అవుతుంది, రింగ్ అవుతుంది. కాబట్టి ఆ రింగ్ అయినప్పుడు మీరు ఫోన్ లిఫ్ట్ చేయండి, స్పందించండి, చెప్పండి. ఇంకోటి, మూర్ఖత్వంగా బ్యాక్ లిస్ట్లో మాత్రం ఎవరు పెట్టకండి, ఏ నెంబరే కానీ. ఎందుకంటే ఆ నెంబరే నీకు టైంకి అవసరం వస్తుంది అనమాట. ఎవరి ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టద్దు, ఎవరి ఫోన్ కట్ చేయొద్దు. కాల్స్ స్వీకరించండి, లిఫ్ట్ చేయండి, అవతల వ్యక్తి చెప్పే విషయాన్ని గమనించి మీరు నిర్ణయం తీసుకున్న మీ నిర్ణయాన్ని చెప్పండి. అందులో ఒక న్యాయం ఉండదన్నమాట. అట్లా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదంతా ఎందుకంటే నిత్య జీవితంలో మనం ప్రతిరోజు గడుపుతున్న క్షణాలు ఉన్నాయన్నమాట. యాపిల్ ఫోన్ పెట్టగానే సరిపోదు, 5G నెట్ బ్యాలెన్స్ వేసుకోగానే దానికి సాటి రాదు. ఎందుకంటే ఏ ఫోన్ వాడు, కీప్యాడ్ డబ్బా ఫోన్ వాడు పర్వాలేదు. కానీ ఏంటంటే, ఫోన్కు ఇచ్చే వాల్యూ ఏంటంటే, అవతల వ్యక్తి కాల్ చేసినప్పుడు మనం లిఫ్ట్ చేసి అతనికి మన నిర్ణయం ఏందో చెప్పాలి, అతని నిర్ణయం తెలుసుకోవాలి, దానికి అనుకూలంగా మనం స్పందించాలి. ఇదే ఫ్రెండ్స్ మేము చెప్పదలుచుకున్నది. ఓకే ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్ బొడ్డుపల్లి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబర్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను నా గురించి కాదండి ఛానల్ పెట్టి నడిపించేది, మన గురించి, మన ఛానల్ అన్న పద్ధతితోనే నేను ప్రయాణం చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.